కొడితే 6 లేదంటే 4 స్వింగ్ అయినా ఫుల్ టాస్ అయినా యార్కర్ అయినా బౌన్సర్ అయినా బాదుడే బాదుడు క్రీజ్లోకి వచ్చింది తడువు దబిడి దిబిడిగా బాదేశాడు దిగ్గజ బౌలర్లే దిక్కులు చూశారు ఆ పరుగుల సునామీని నిలువరించలేక చేతులెత్తేశారు మెరుపు వేగంతో 35 బంతుల్లోనే సెంచరీ బాతి 14 ఏళ్ల ప్రాయంలోనే తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నాడో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి పొట్టు క్రికెట్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారతీయుడిగా రికార్డులు నెలకొల్పాడు. ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 38 బంతులు ఎదుర్కొన్న వైభవ్ 7 ఫోర్లు 11 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో వైభవ్ విధ్వంసకాండ దెబ్బకు రాజస్థాన్ రాయల్స్ 15.5 ఓవర్లలోనే గుజరాత్ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన వైభవ్ తనకు భయం లేదు అని, కేవలం ఆటపైనే దృష్టి పెడతాను అని తెలిపాడు. 14 ఏళ్ల వయసులో ప్రపంచ స్థాయి బౌలర్లను గడగడలాడిస్తూ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన వైభవ్ సూర్యవంశీ వైపు ప్రస్తుతం ప్రపంచం మొత్తం చూస్తుంది. ఈ కుర్రాడు ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకునే పనిలో పడ్డారు క్రికెట్ అభిమానులు. ఈ క్రమంలో వైభవ్ కు సంబంధించిన చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్రియాన్ లారాకు వీరాభిమాని అయిన వైభవ్ కు నమ్మశక్యం కాని 6 హిట్టింగ్ ప్రతిభ ఉందట. వైభవ్ టాలెంట్ ముందు ఈ సెంచరీ చిన్నదేనని, వైభవ్ 10 ఏళ్ల వయసులోనే 90 మీటర్ల భారీ సిక్సర్లు కొట్టేవాడు అని వైభవ్ చిన్ననాటి కోచ్ మనీష్ ఓజా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంలో సూర్యవంశీ ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్లోనే తన టాలెంట్ ఎంతటిదో ఓ హింట్ ఇచ్చాడు. ఏప్రిల్ 19న తొలి మ్యాచ్లో మొదటి బంతికే 6 బాదాడు. ఈ మ్యాచ్లో 34 పరుగులకే పెవిలియన్ బాట పట్టినా అతని టాలెంట్ మాత్రం జనాలకు అర్థమైపోయింది. ఇక సోమవారం జరిగిన మ్యాచ్లో 35 బంతుల్లోనే సెంచరీ చేసి దిగ్గజ క్రికెటర్లు, క్రికెట్ అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు. వైభవ్ సూర్యవంశీని చూస్తూ ఉంటే ఒకప్పుడు సచిన్ ఆట తీరు గుర్తొస్తుందని, వైభవ్ చిన్న వయసులోనే సంచలనాలు నమోదు చేశాడు అని విండీస్ క్రికెట్ దిగ్గజం ఇయాన్ బిషప్ వ్యాఖ్యానించాడు. వైభవ్ నీ ఫెయిర్లెస్ ఆట తీరు సూపర్ అని సచిన్ టెండూల్కర్ కొనియాడారు. భారత క్రికెట్ తర్వాత జనరేషన్ కు సూపర్ స్టార్ వచ్చేశాడు అన్నారు కృష్ణమాచారి శ్రీకాంత్. బీహార్కు చెందిన సూర్యవంశీపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. నా కొడుకు మా ఊరికి, బీహార్ రాష్ట్రానికి, యావత్ భారతానికి గర్వకారణంగా నిలిచాడు అని వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఆనందం వ్యక్తం చేశారు. వైభవ్ కు బీహార్ సీఎం నితీష్ కుమార్ 10 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. వైభవ్ భవిష్యత్తులో భారత జట్టుకు కొత్త రికార్డులు అందిస్తారు అని ఆశిస్తున్నట్టు ఎక్స్లో పోస్టు పెట్టారు బీహార్ సీఎం నితీష్ కుమార్. ఈ చిచ్చర పిడుగు భారత క్రికెట్కు దొరికిన మరో ఆణిముత్యమని ఇండియన్ క్రికెట్ అభిమానులు కొనియాడుతున్నారు.